హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నేహా నరేటివ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. సో ఈరోజు అయితే మార్నింగ్ లేసేసి ఇంకా జస్ట్ ఫ్రెష్ అప్ అయితే ఏం అవ్వలేదు. హెడ్ బాత్ చేద్దామని అనుకుంటున్నాను, కానీ నేను ముందు రోజు ఆయిలింగ్ చేసుకోవడం మర్చిపోయాను అనమాట. సో అందుకే జస్ట్ నార్మల్గా ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు హెయిర్ ఆయిల్ పెట్టుకొని ఒక 1-2 hours తర్వాత నేనైతే హెడ్ బాత్ చేద్దామని అనుకుంటున్నాను. సో అప్పటిలోపు నేనైతే నిన్న ఓవర్ నైట్ ఓట్స్ సోక్ చేశాను కదా, అవి ఇప్పుడు టాపింగ్స్ అన్నీ వేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి. చేసిన తర్వాత ఈరోజు నాదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కంప్లీట్గా, కాకపోతే వర్క్ కొంచెం ఎక్కువగా ఉందన్నమాట. మార్నింగ్ నుంచే చేసుకోవాలి ఈరోజు. నేను నైట్ వర్క్ కొంచెం డెడ్ లైన్ ఉంది కాబట్టి అది కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఇప్పుడే జీరా వాటర్ అయితే చేసుకున్నాను. కొంచెం బ్లోటెడ్గా అనిపిస్తుంది మార్నింగ్స్, సో కొంచెం జీరా వాటర్ తాగితే మంచిగా అనిపిస్తుంది అని చెప్పి చేసుకున్నాను. సో ఇది నా మార్నింగ్ డ్రింక్. ఐఎమ్ గోనా ఎంజాయ్. ఈరోజు అయితే ఓవర్ నైట్ ఓట్స్ చేసుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం. వర్క్ ఉంది కాబట్టి స్ట్రాబెర్రీస్ అండ్ యాపిల్స్ వేసుకున్నాను కరెంట్లీ. సో ఇట్లా క్రీమీ టెక్స్చర్ ఉంటుంది అనమాట. సో మంచిగా ఒక్కొక్క బైట్లో మనకి ఫ్రూట్స్ వస్తాయి, సో దట్ మనకి స్వీట్నెస్ వస్తుంది. లేదు ఈ స్వీట్నెస్ సరిపోదు అనుకుంటే హనీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇంకా ఏదైనా ఒక మూవీ పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా వర్క్ స్టార్ట్ చేస్తాను. ఇట్స్ ఆల్రెడీ 11:30. ఐ నో బ్రేక్ఫాస్ట్ చాలా లేట్ అయిపోయిందని, కానీ కొన్ని అదర్ వర్క్స్ ఉండడం వల్ల అట్లా డిలే అయిపోయింది. యూజువల్గా అయితే 9-9:30 అలా అవుతుంది. సో ఇప్పుడైతే మేము ఒక కొత్త సోఫా ఆర్డర్ చేసుకున్నాము. అది ఇప్పుడే ఈరోజే డెలివరీ ఉందన్నమాట. ఇలా ఉన్నా మేము కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు సోఫా వచ్చే లోపు ఇక్కడ మాకు దివాన్ ఉంది కదా, దాన్ని జస్ట్ సైడ్కి అయితే పెట్టినాం అనమాట. సైడ్కి పెట్టి ఇది సెటప్ అయిన తర్వాత ఆలోచించాలి దాన్ని ఎక్కడ పెట్టాలి అని. సో ఇప్పుడైతే వాళ్ళు వస్తున్నారు. సో ఐమ్ ఎక్సైటెడ్. ఇక్కడ సైడ్కి అయితే పెట్టేసినాము. ఇక్కడ అంతా సోఫా సెట్ అయిన తర్వాత దాన్ని వేరే రూమ్కి అలా షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అన్బాక్సింగ్ కోసము ఇదైతే రెడీ పెట్టుకున్నాను ట్రైపాడ్, మీకు చూపిద్దామని. సో ఇవి రిక్లైనర్స్ అని చెప్పాను కదా, సో అవి మాత్రం చాలా హెవీగా ఉన్నాయి, హ్యూజ్గా ఉంటాయి కదా రిక్లైనర్స్ యూజువల్గా నార్మల్ సోఫా సైజ్ కంటే. సో మాకు ఆల్రెడీ ఇక్కడ గేట్ ఉంది చూడండి, సో ఈజీగా పట్టట్లేదు. లిఫ్ట్ కూడా కొంచెం మీడియం సైజ్లో ఉందన్నమాట. మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ మాకు ఒక హాఫ్ అన్ అవర్ లైక్ 20 minutes పట్టిందనమాట ఫిగర్ అవుట్ చేయడానికి ఎలా తీసుకొని రావాలి అని. అసలు పట్టట్లేదు, స్టెప్స్ మించి రావట్లేదు. ఇది మా ఫస్ట్ ఫ్లోరే కాబట్టి స్టెప్స్ అనేది ఈజీ ఆప్షన్ యాక్చువల్గా, కానీ అసలు రావట్లేదు అనమాట ఈ గేట్ ఉంది కాబట్టి. ఇంకా ఆల్మోస్ట్ ఒక 20 minutes అలా ఫిగర్ అవుట్ చేసిన తర్వాత లాస్ట్కి ఏమనుకున్నామంటే హెడ్ రెస్ట్ ఉంటుంది కదా, అది రిమూవ్ చేస్తే ఈజీగా పట్టిందనమాట లిఫ్ట్లో. మళ్ళీ వచ్చి దాన్ని ఎలాగో అటాచ్ చేసుకోవచ్చు. సో ఆ ఐడియా వేసినారనమాట వాళ్ళైతే చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. అండ్ క్వాలిటీ అయితే సోఫాస్ చాలా బాగుంది. కింద కూడా మంచి కార్పెట్స్ వేసి లోపలికి తీసుకొచ్చినారనమాట, ఇక్కడ కూడా ఏం స్క్రాచెస్ రాకుండా ఆల్ దాట్ మంచిగా టేక్ కేర్ చేశారు. వాళ్ళు వచ్చేలోపు నేనైతే ఇక్కడ జస్ట్ కొంచెం క్లీన్ చేసి పెట్టినాను అనమాట. ఒక సైడ్కి పెట్టాను దీవాన్, అండ్ మీరు రికార్డ్ చేస్తున్నాను మీకోసమే లైక్ చూపిద్దాము అని. సో ఎప్పటి నుంచో నాకు యాష్ కలర్లో తీసుకోవాలి అని ఉండే అనమాట, యాష్ గ్రేయిష్ కలర్లో. ఇంకా దానికి తగ్గట్టే నేను వెనకాల కర్టెన్స్ కూడా ఎప్పుడో తీసి పెట్టుకున్నాను అనమాట. సో ఫైనల్లీ అదే కలర్ తీసుకున్నాను. సో ఇప్పుడైతే రిక్లైనర్స్ మేము 2 ఆర్డర్ చేసుకున్నాం అనమాట. మిగతాదేమో నార్మల్ సోఫా కమ్ బెడ్ లాగా చేసుకున్నాము. తర్వాత వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రాపర్గా సెట్ చేసుకున్న తర్వాత మీకు మంచిగా ఒకసారి చూపిస్తాము. సో కాకపోతే ఈ సోఫా కమ్ బెడ్ అయితే ఇంకా లైక్ రావట్లేదు అనమాట లోపలికి, కొంచెం సైజింగ్ ఇష్యూ. కానీ రిక్లైనర్స్ అయితే వచ్చేసాయి. సో ఇంకా అదొక్కటి అయిపోతే మీకైతే ఫుల్గా చూపిస్తాను. అండ్ మాకైతే చాలా నచ్చింది. ఇంకా చూడాలి మొత్తం వచ్చిన తర్వాత రూమ్కి ఎలా ఉంటుందో. అండ్ రూమ్ కూడా ఇంకా ఏం డెకరేట్ ఎక్కువ చేయలేదన్నమాట, ఎందుకంటే ఎప్పుడైనా కూడా సోఫా వచ్చిన తర్వాత దానికి తగ్గట్టు డెకరేట్ చేసుకుందాం ఈ రూమ్ని అని. ఈ రూమ్లో ఎప్పుడు ఏం కొనలేదు స్పెషల్గా డెకరేషన్ ఐటమ్స్ కానీ ఫ్లవర్స్ లాంటివి ఏవి కొనలేదన్నమాట. ఇది వచ్చిన తర్వాత దీని తర్వాత మనము డెకరేట్ చేసుకుందాము. దానికి కూడా ఒక సపరేట్గా ఎప్పుడైనా వీడియో తీస్తాను ఎలా డెకరేట్ చేసుకుంటున్నాము అని. ఇందాక చెప్పాను కదా రిక్లైనర్స్ అయితే వచ్చేసాయి, 2 తీసుకున్నాం కదా. మిగతాది సోఫా కమ్ బెడ్ కదా, దీనికి కూడా హెడ్ రెస్ట్ తీసేసి వాళ్ళు తీసుకొచ్చినారనమాట. కింద బెడ్ కూడా వాళ్ళు ఇప్పుడే ఫిట్ చేయలేదు, మొత్తం ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత బెడ్ కూడా ఫిట్ చేశారు. అలా అయితే ఏంటంటే ఈజీగా ఉంటుంది, ఏమైనా ట్రబుల్ కాకుండా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఎక్కడిదక్కడ మనకి డిస్మాంటిల్ చేసి తీసుకొచ్చారు. ఎందుకంటే ఒకవేళ
అన్నీ కలిపి తీసుకొస్తే బల్క్లో అప్పుడు ఎక్కడైనా స్క్రాచెస్ పడే ఛాన్సెస్ ఉంటాయి కదా, ఎంత మినిమల్గా ఉంటే అంత మినిమల్గా తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను అనమాట. నేను ఒకవేళ మీరు మణికొండ ఏరియాలో ఉంటే నేనైతే మీకు డిస్క్రిప్షన్లో వాళ్ళ లొకేషన్ ఇస్తాను. క్వాలిటీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇట్స్ బిన్ 25 days మేము యూస్ చేస్తున్నారు. సో చాలా అంటే చాలా బాగా నచ్చింది మాకైతే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా బెడ్ అయితే సెట్ చేసినారు, బాగుంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. ఆల్రెడీ షీట్స్ తీసుకొని నేనైతే ఇంకా ఇక్కడే అప్పుడప్పుడు వర్క్ కూడా చేసుకుంటున్నాను. మంచిగా కంఫర్టబుల్గా ఉందన్నమాట. అండ్ డిజైన్ కూడా మనకు నచ్చినట్టు ఇస్తారు, కలర్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు, మేము కూడా చాలా రోజుల నుంచి తీసుకోవాలి అని అనుకొని ఫిక్స్ చేసుకున్నాం అనమాట. ఇంకా ఒకసారి ఫైనల్గా టెస్ట్ చేసుకోవాలి కదా రిక్లైనర్ మోటార్. అయితే మేము మోటరైజ్డ్ తీసుకున్నాము, ఇందులో మాన్యువల్ ఉంటుంది, మోటరైజ్డ్ ఉంటుంది. సో మాకైతే ఓవరాల్గా కాస్ట్ వచ్చేసి 60K అయింది విత్ ట్రాన్స్పోర్టేషన్. 60,000 అయిందనమాట. ఇదైతే బెటర్ డీలే అని అనుకుంటున్నాము, ఎందుకంటే మేము హోమ్ సెంటర్ కానీ అలాంటి వాటిలో చూసినప్పుడు ఒక రిక్లైనర్ మాత్రమే 25,000 ఉందనమాట. వితౌట్ డిస్కౌంట్ 22,000 అలా ఉంది మోటరైజ్డ్ది. సో దాంతో పోల్చుకుంటే ఇదైతే చాలా మంచి డీల్ వచ్చింది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. వారంటీ కూడా 2 years ఉందన్నమాట. సో నేనైతే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకవేళ దగ్గరలో ఉంటే డెఫినెట్గా చెక్అవుట్ చేయొచ్చు. సో మీకు దగ్గర నుంచి ఆ ఫినిషింగ్ అయితే చూపిస్తున్నాను అనమాట, ఎంత నీట్గా ఉందో చూడండి ఫినిషింగ్. మేమైతే మొత్తం రాంబస్లో తీసుకున్నాం అనమాట, మాకైతే లుక్ అలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ హోల్డర్స్ ఉంటాయి కదా, కప్ హోల్డర్స్, అవి కూడా గోల్డ్ కలర్లో తీసుకున్నాము అడిగి, కొంచెం కాంట్రాస్ట్గా ఉంటే బాగుంటుంది, బ్లాక్ అయితే అందులో కలిసిపోయినట్టు ఉంటుందని చెప్పి. అండ్ స్టోరేజ్ కూడా ఇచ్చారు ఇక్కడ, మంచిగా రిమోట్స్ అండ్ ఆల్ దట్ పెట్టుకోవడానికి. సో బేసిక్ ఒక రిక్లైనర్ మోడల్ మేము అటాచ్డ్ తీసుకున్నాం అనమాట, కపుల్ రిక్లైనర్స్ లాగా తీసుకున్నాము, ఎందుకంటే మాకు స్పేస్ కూడా బాగుంటుంది. అండ్ ఇక్కడ అయితే మేము సో ఇంకా మేమైతే హాల్ అయితే డెకరేట్ చేసుకోలేదు అనుకున్నాం కదా, సో ఇక్కడైతే మేము మంచి ప్లాంట్స్ అవన్నీ ఇంకా డెకరేషన్ ఐటమ్స్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే ఒక ఆర్టిఫిషియల్ ప్లాంటర్ పెడదాము అని అనుకుంటున్నాను. న్యాచురల్ అంటే రోజు అక్కడ వాటర్ వేయడం అంత ప్రాబ్లం కాబట్టి ఇక్కడ ఒక మంచిగా అరేంజ్ చేసుకొని ఇంకా హాల్ కూడా డెకరేషన్ చేయాలి. ఎప్పుడు కూడా మేము డెకరేట్ చేయలేదన్నమాట, లైక్ ఇదంతా సోఫా వచ్చిన తర్వాత దానికి తగ్గట్టు మంచిగా డెకరేట్ చేసుకుందాము అని చెప్పి ఎప్పుడు చేయలేదు. సో ఇంకా చేయాలి, నెక్స్ట్ వీడియోస్లో కూడా నేను కంపల్సరీ మీకు చూపిస్తాను. సో ఇంకా ఇలా అయిపోయిందనమాట. ఈ దివాన్ వచ్చేసి మేము ఏమనుకుంటున్నామంటే మోస్ట్లీ ఇంకొక రూమ్లో పెడదామని అనుకుంటున్నాము, లేదు అంటే అప్పుడప్పుడు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ప్లేస్ ఉంటే, బట్ మోస్ట్లీ కవర్ అయిపోతుంది కాబట్టి ఇంకొక రూమ్లో ఇదైతే పెట్టుకుంటాము. మా అమ్మాయి వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ దీన్ని హాల్కి తీసుకొస్తే కొంచెం బెటర్ అనుకుంటా, చూద్దాం ఇంకా అప్పటి వరకు. ఈరోజు అయితే సాంబార్ ఒకటే చేసాను అనమాట, అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసి. ఎందుకంటే చెప్పాను కదా ఇప్పుడే లైక్ సోఫాస్ వచ్చాయి అండ్ ఆల్సో ఆఫీస్ వర్క్ ఇంకా అన్నీ ఉన్నాయి కాబట్టి నాకు కర్రీ చేసేంత టైం లేకపోతే ఇట్లా కొంచెం అన్ని వెజిటేబుల్స్ వేసి సాంబార్ ఒకటి చేసుకున్నాను. నైట్కి ఇంకా ఇడ్లీస్కి కూడా సెట్ అవుతుంది కదా అని చెప్పి చేసుకున్నాను అనమాట. హాయ్ గాయ్స్, సో ఇట్స్ ద నెక్స్ట్ డే. సోఫాస్ వచ్చిన తర్వాత మంచిగా చిల్ అయ్యి మూవీ చూసుకుంటా కూర్చున్నాం. ఇప్పుడైతే ఏమి మాల్కి వచ్చినాము, మనీషా. సో ఇది షాపింగ్ చేస్తా అని వచ్చినాము, దీనికంటే ఎక్కువ నేను షాపింగ్ చేస్తున్నా. సో ఇప్పుడే మంచిగా పిజ్జా ఆర్డర్ చేసుకొని ఇట్లా చిల్ అవుతున్నాం అనమాట. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఎవరి ఆఫీసెస్కి వాళ్ళు వెళ్ళిపోవాలి. అలా కొద్దిసేపు షాపింగ్ అయితే చేసుకున్నాను. నేను వెస్ట్ సైడ్లో వచ్చినప్పుడు ఈ హోమ్ రిలేటెడ్ కిచెన్ రిలేటెడ్ అయితే చాలా చూస్తాను, నాకు చాలా ఇష్టము. ఆ తర్వాత ఇంకా మనిషి నేను అట్లా కొద్దిసేపు వెస్ట్ సైడ్లో అయితే షాపింగ్ చేసేసి ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 1:30 అవుతుంది, తినేసి మేము ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఇక్కడైతే మేము పిజ్జా ఆర్డర్ చేసుకున్నాము. సో అట్లా మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంకా మంచిగా పిజ్జా అయితే ఎంజాయ్ చేసినాం అనమాట. నేను ఇంటికి వచ్చిన తర్వాత మీకు డ్రెస్సెస్ చూపిద్దాము ఏం తీసుకున్నాను అనుకున్నాను. సో ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పి నేనైతే మోస్ట్లీ 10 minutes లోపే పెడదాము అని అనుకున్నాను కదా మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. సో వ్యాలంటైన్స్ డే థీమ్ అన్నట్టు ఇక్కడ మంచి రోజెస్తోని పెట్టినారనమాట మాల్లో. ఇంకా వచ్చేసినాను ఆఫీస్కి. ఆఫీస్ జస్ట్ ఒక 2 kilometers ఉంటుంది. సో అలా ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. సో మంచిగా బయట తిరిగి షాపింగ్ చేసి ఫుడ్ తిని వచ్చిన తర్వాత వర్క్ అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు, కానీ ఇంకా చేయాలి కంపల్సరీ కాబట్టి ఇంకా ఏదో అలా మెల్లిమెల్లిగా స్లోగా చేసుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. సో నేనైతే వ్లాగ్ ఇక్కడే ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ 10 minutes దాకా వీడియో వచ్చేసింది కదా, నెక్స్ట్ దాంట్లో ఇంక్లూడ్ చేద్దామని. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ సోఫాస్ గురించి కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, డెఫినెట్గా నాకు తెలిసింది చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఆల్మోస్ట్ 2 to 3 days బాగా తిరిగి అర్థం చేసుకొని ఎలాంటివి సెట్ అవుతుందో అని చెప్పి మేమైతే తీసుకున్నాం అనమాట. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఎండ్లో కూడా నేను ఒక వీడియో క్లిప్ పెడతాను అనమాట, ఓవరాల్ లుక్ ఎలా ఉందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఇదన్నమాట ఫైనల్ లుక్. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. బాయ్.